ములుగు జిల్లాలో నిషేధిత మావోయిస్టు పార్టీకి ఎదురుదెబ్బ తగిలింది. ములుగు జిల్లా ఎస్పీ శబరీష్ ఎదుట వివిధ దళాల్లో పనిచేస్తున్న 8 మంది నక్సల్స్ లొంగిపోయారు. ఇప్పటి వరకు తెలంగాణలో 355 మంది మావోయిస్టులు లొంగిపోయారని ములుగు ఎస్పీ శబరీష్ వెల్లడించారు. లొంగిపోయిన మావోయిస్టులకు తక్షణ సాయం కింద 25,000 అందించారు. ములుగు జిల్లాలో నిషేధిత మావోయిస్టు పార్టీకి ఎదురుదెబ్బ తగిలింది. ములుగు జిల్లా ఎస్పీ శబరీష్ ఎదుట వివిధ దళాల్లో పనిచేస్తున్న 8 మంది నక్సల్స్ లొంగిపోయారు. ఇప్పటి వరకు తెలంగాణలో 355 మంది మావోయిస్టులు లొంగిపోయారని ములుగు ఎస్పీ శబరీష్ వెల్లడించారు. లొంగిపోయిన మావోయిస్టులకు తక్షణ సాయం కింద 25,000 అందించారు. లొంగిపోయిన మావోయిస్టులకు సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి చంద్రశేఖర్ ఫోన్ ద్వారా అందిస్తారు. చంద్రశేఖర్. దీపిక, ములుగు జిల్లాలో ఈ రోజు 8 మంది మావోయిస్టులు ములుగు ఎస్పీ శబరీష్ ఎదుట లొంగిపోయారు. లొంగిపోయిన మావోయిస్టులకి తక్షణ సాయం కింద 25,000 రూపాయల ఆర్థిక సాయం చేయడం జరిగింది. దాంతో పాటు ఇంకా రావాల్సిన ఏవైతే బెనిఫిట్స్ ఉన్నాయో అవన్నీ త్వరితగతిన వారికి అందేలాగా వారికి అన్ని విధాలుగా సహాయ సహకారాలు అందిస్తాము. మిగతా మావోయిస్ట్ కూడా లొంగిపోవాలని ఇటు ఎస్పీ పిలుపునిచ్చారు. మనం చూడొచ్చు, మొదటి నుంచి కూడా ములుగు జిల్లా ఎస్పీ పోరుకన్నా ఊరు మిన్న రండి, మీ తిరిగి మీ కుటుంబ సభ్యులతో మీ సమయాన్ని గడపండి అని అతను చేస్తున్న ప్రచారానికి మావోయిస్టుల స్పందన అయితే భారీగా వస్తుందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే వరుస ఎన్కౌంటర్లతో ఒక పక్క కేంద్ర సభ్యులతో పాటు మావోయిస్టులు అధిక సంఖ్యలో ప్రతి ఎన్కౌంటర్ లో 10ల సంఖ్యలో మృత్యువాత పడటంతో ఒక పక్క మావోయిస్టులు శాంతి చర్చలు కావాలని చెప్పేసి కేంద్రానికి విజ్ఞప్తి చేసినా కేంద్ర ప్రభుత్వం అందుకు సానుకూలంగా లేకపోవడంతో ఎన్కౌంటర్ ద్వారా ప్రాణాలు కోల్పోవాల్సి వస్తుందని చెప్పేసి మావోయిస్టులు ఒకంత లొంగిపోవాలని నిర్ణయానికి, ఎక్కువ మంది లొంగిపోవాలని నిర్ణయానికి రావడం జరిగింది. అందులో ముఖ్యంగా తెలంగాణనే సేఫెస్ట్ ప్లేస్ గా వారు భావిస్తున్నారు. ఎందుకంటే ఛత్తీస్గఢ్ లో లొంగిపోవాలంటే ఒకంత భయంతో ఉన్నారు. ఎందుకంటే వారు తిరిగి వారిని తీసుకెళ్లి ఎన్కౌంటర్ రూపంలో చంపేసే అవకాశం ఉన్న నేపథ్యంలో తెలంగాణ అందుకు వారికి లొంగిపోవడానికి అధికారుల సహకారం కానీ అధికారుల ప్రోత్సాహం బాగుండటంతో తెలంగాణనే చూజ్ చేసుకుంటున్నారు. అందులో భాగంగా ములుగు జిల్లాలో ఈ రోజు 8 మంది లొంగిపోయారు. ముఖ్యంగా ములుగుతో పాటు ఇటు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఎస్పీల సమక్షంలో భారీ సంఖ్యలో మావోయిస్టులు లొంగిపోతున్నారు. ఇప్పటి వరకు 355 మంది మావోయిస్టులు అయితే లొంగిపోయినట్లుగా అధికారులు మనకు చెప్తున్నారు. ఇంకా అనేక మంది మావోయిస్టులు ఇటు మావోయిస్టులో పనిచేస్తున్న సభ్యులే కాకుండా ఇటు అగ్రనేతలు కూడా లొంగిపోవడానికి వారు కొంత సంప్రదింపులు జరుపుతున్నట్లుగా తెలుస్తుంది. మరికొంతమంది మావోయిస్టులు కూడా ఇటు మన తెలంగాణ పోలీసులు ఎదుట లొంగిపోయేందుకు ప్రణాళికలు రచిస్తున్నారు. దీపిక. థ్యాంక్ యూ చంద్రశేఖర్.